మేము నల్గొండ ఫస్ట్ టైం వచ్చి చూసినాం కానీ ఎవరు తీసుకుపోలే కుదరలే ఆయన ఎక్కువ రేటే చెప్పిరా ఆయన పచ్చి బర్రెలు రాలే పాలిచ్చేవి అట్లా తీసుకుపోలే చూడు గేదెలు ఉన్నాయి ఇప్పుడేం పాలిచ్చే గేదెలు వచ్చినాయి ఇప్పుడు పాలిచ్చే తీసుకుపోతున్నాం వచ్చి ఇది 1,40,000 వాళ్ళు చెప్పడం 1,50,000 1,80,000 చెప్పారు. ఒక పూటకు 6 లీటర్లు ఇస్తుంది అంటారు 6-7 అన్నరాళ్ళు కానీ ఇక 14 వేయకుండా 10 ఇచ్చినా ఇదిగానే ఉంటుంది. మేము 1,10,000 కానించి అడిగినాం వాళ్ళు ఇవ్వలేదు 1,20,000 అన్న. మా కాడ కూడా ఉన్నాయి కానీ అక్కడ ఎక్కువ తడి బర్రెలు దసరా దీపావళికి అప్పుడు ఇంతాయి. ఇప్పుడు పాలిచ్చే మాకు డైరీ ఫామ్ ఉంది. ఇటు వరకు 7 ఉన్నాయి బర్రెలు మాకు ఇప్పటికే. పెద్ద బర్రెలు హైలాండ్ బర్రెలు తెచ్చినాం అక్కడి నుంచి అప్పుడు అక్కడి నుంచి తెచ్చిన. ఇంకా ఇప్పుడు ఎండాకాలం చాలా రేట్లు ఉన్నాయి అక్కడ. ఇక అందుకనే ఈ ఎర్రగడ్డకు వచ్చి తీసుకుపోయి ఇదేగా ఫస్ట్ టైం ఇక ఇప్పుడు తీసుకుపోయి చూస్తే తెలుస్తుంది. ఇక పాలు రోజు వింతగా నేను ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి బర్రెలు చాదడం నేను మా వాడు ఉంటాడు. నేను మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే. అది రిస్క్ తీసుకోలేక లాస్ అంటారు వాళ్ళు. పొద్దు మాపు ఫీడ్ పెట్టాలి, నీళ్ళు పెట్టాలి, దానికి గడ్డి వేయాలి, గడ్డి కట్ చేయాలి, మంచిగా డైరీ ఫామ్ అంటే చెడ్డ అంతా కడగాలి. పొద్దు మాపు బర్రెలను రోజు 3 సార్లు కడగాలి. ఇప్పుడు అట్లయితేనే పాలు ఇస్తాయి. ఆ రిస్క్ చూడలేక డైరీ ఫామ్ అంటే లాస్ అయింది అంటారు. నేను 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది బర్రెలను చాదబట్టి. ఫస్ట్ 2 బర్రెలు ఉండే 2 బర్రెలు ఉంటే 2 బర్రెల నుంచి వెళ్ళి అప్పుడు సర్పంచ్ గెలిచిన. మళ్ళీ నేనే సర్పంచ్ అప్పుడు మా ఊర్లో కొత్త విలేజ్లో కొత్త వచ్చింది. అయితే నేనే సర్పంచ్ ఓదా అయిపోయినాక ఆ ఓదలకు రాగానే 2 కొన్నా. సర్పంచ్ గెలవంగానే 2 తీసుకున్నా. ఇక బయటికి పోవడం అటు ఇటు కుదురుతలేదు. బాగా ఉంటుంది, వ్యవసాయం ఉంది, మాకు ట్రాక్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద డైరీ ఫామ్ 30 బర్రెల డైరీ ఫామ్ ఉంది. అలా 7 ఉన్నాయి. 4 దూడలు 7 బర్రెలు. ఇప్పటి వరకు అయితే 10 అయినాయి. ఇంకొక 5 తెస్తా. 5 తెచ్చినాక జీతగాన్ని పెడతా. ఆ కేంద్రానికి 50-40 పడతాయి. ఆడ అది తీసేదా ఆడ ఎక్కువ రావు కానీ ఇక దీనికి 70 రూపాయలే పడుతున్నాయి. ఇక 70 రూపాయలకు ఆడ ఇక మొత్తం పోషిస్తాం. వెంబటే పచ్చిమేత వేస్తాం కాబట్టి పాలు మంచిగా ఇస్తాయి. ఇక పోయడం రావడం ఎందుకు ఆడ ఫ్యాడ్ తీస్తలేరుగా మేము. ఆడ పోయడం రావడం హోటల్కేనా ఇబ్బరు హోటల్ వస్తాం. అప్పుడు 50 లీటర్లు 70 లీటర్లు ఇచ్చేది. ఇప్పుడు పొద్దు మాపు కలిసి 30-40 ఇట్లా ఇస్తున్నాయి. ఇప్పుడు పాలు తగ్గినాయి అనే పాల కానీ ఇప్పుడు 3 లక్షలు పెట్టి తీసుకుపోతున్నా. దీనికి ఎంత 90,000. అది కానీ లేత బర్రెలు అది 4 ఇస్తుంది అంటారు కానీ 3 ఇస్తుండొచ్చు. మేము ఎక్కువ ఆల్యాన పోయినాం. ఆడ తెచ్చిన లోడ్ ఒకటి. అంతకుముందు మిరాలగూడెం పోయినాం, అటు విజయవాడకు పోయినాం, అక్కడ తెచ్చినాం. ఈసారే హైదరాబాద్కి వచ్చినాం. ఏ మార్కెట్లో అంటే అక్కడంటే పెద్దగా ఉన్నాయి. ఎన్నేళ్ళ బర్రెలు అంటే పెద్దగా ఉన్నాయి. పూటకు 6-7 ఇస్తాయి. బర్రెలు కూడా ఇంచెలు అంత పెద్దగా ఉంటాయి. మీ మెయింటెనెన్స్ మంచిగా చేస్తున్నాం కాబట్టి మాకు ఆడ ఉంటున్నాయి. ఇక అటు మంచిగా చూడక మెయింటెనెన్స్ చేయకుంటే అవి కూడా పాలు. ఈ మంచిగా కుదిరితే అప్పుడు మళ్ళీ జూన్లో వస్తా. జూన్లో తీసుకుపోతా. అప్పుడు అన్నీ బర్రెలు ఈతాయి. అప్పుడు తీసుకుపోతా. సమ్మర్ ఇప్పుడు పాలకు కూడా జ్యూస్ బండ్లు అవన్నీ పెడతారు కాబట్టి పాలు ఎక్కువ తీసుకుంటారు. రోడ్ల మీద పెడతారుగా బాదం మిల్క్ జ్యూస్ బండ్లు వాళ్ళు కూడా అడుగుతారు ఇప్పుడు పాలు మమ్మల్ని. అందుకొరకే ఇవన్నీ ఇప్పుడు మా అబ్బాయి అంటాడు కానీ మామూలుగా ట్రాక్టర్ ఉంది, వ్యవసాయం ఉంది మాకు. పత్తి వేస్తా 20 ఎకరాలు. ఇప్పుడు 5 ఎకరాలు 7 ఎకరాలు నాటు పెడతా. డైరీ ఫామ్ ఉంది. గడ్డి ఎకరం పెట్టినాం, పచ్చిగడ్డి. ఎండుగడ్డి ఉంటుంది మాకు. పొలం ఉందిగా, ఎండుగడ్డి కట్టలు కట్టిస్తాం. నేనేం పొద్దుగా లేవగానే పాలు వింటాం 5:30కు. పాలు అయిపోగానే పెండ తీస్తాం. పెండ తీసి అయిపోయాక పిట్టేస్తాం. పిట్టేయగానే నీళ్ళు పెడతాం. అది నీళ్ళు అయినాక కడుగుతాం. 10 గంటలకు పచ్చిగడ్డి మిషన్లో బట్టి వేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఉరిగడ్డ వేస్తాం 2ంటికి. ఆ ఉరిగడ్డ అయిపోయినా మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కడిగి మేత వేస్తాం. 5 గంటలకు పాలు వింటాం. 10 బర్రెలు ఇప్పుడు 7 బర్రెలు ఉన్నాయి. 7 బర్రెలు అంటే అన్నీ కట్టినాయి. మళ్ళీ అన్నీ కట్టినాయి కాబట్టి ఒక్కొక్కటి పూటకు 3 లీటర్లు 4 లీటర్లు ఇట్లా ఇస్తున్నాయి. బర్రె 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత 3 నెలలకే సూడి చేపియాలి. అట్లయితేనే బర్రె మంచిగా ఉంటుంది. మనం 7-8 నెలలు అయినాక అయితే మళ్ళీ ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా చాదాలి దాన్ని. ఈ యువతలో 7-8 నెలలు చాదాలి. ఈ 7-8 నెలలు చూసుకుంటే మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం చాదాలి. అది 10 నెలలకి ఇంతది బర్రె. అట్లా 2 సంవత్సరాలు గడుస్తుంది మనం 2-3 నెలలు పాలు చూసుకుంటే. కట్టినాక ఈనాక 3 నెలలకు కట్టించినాం అనుకో
మళ్ళీ ఏడాది 2 నెలలు అయితే అయిపోద్ది అనగా మళ్ళీ జీతగానే పెడితే మాత్రం ఏం వెళ్ళదు. వాళ్ళకి నెలకి 20,000 అడుగుతారు ఎవరైనా. ఇప్పుడు అబ్బాయిలు ఉంటే ఒక జత ఉన్నా 30,000 20,000 అడుగుతారు. అన్నీ వాళ్ళకి ఇచ్చినాక మనకేం మెయింటెనెన్స్ మిగులుతుంది ఆడ. అట్లా కుదరదు కాబట్టి వాళ్ళకి లాస్ వస్తుంది అంటారు. 7 బర్రెలకే 70,000 80,000 ఇట్లా వచ్చాయి మాకు నెలకు. మళ్ళీ వాళ్ళకి చిక్కగా పోయాలి. అట్లనే పిండి అట్లనే పోయాలి. అలా పుసుకున ఇట్లా అయినా 1 లీటరు 6 లీటరు ఇట్లా పోసినా ఏం కాదు. చెప్తారు కానీ ఇప్పుడు ఈ తప్పని పరిస్థితి అయితే తీసుకుపోతున్నా. వచ్చినా అని కూడా కాదు కానీ పాలు సరిపోతలేవు అని. రైతుల కన్నా ఎక్కువ ఈ దళాలు చేసేలే ఎక్కువ ఇక్కడ. ఒక అన్నని ఆయన పేరు ఏదో ఉంది, ఆయన తెలుసు అక్కడ చిట్యాల నార్కడపల్లి ఇస్తాడు బర్రెలు డైరీ పావులలో. ఆయన వచ్చి చెప్పిండు ఇట్లా తీసుకుపోరారని. అట్లా ఆ ధరను వచ్చి ఈంచెల్లి ఎంత ఉంటుంది బాగానే 70-80 ఉంటుంది, 80 ఉంటుండొచ్చు. చిట్యాల నార్కడపల్లి నల్గొండ ఎంత దూరం ఆంచెల్ 7 కిలోమీటర్లే ఉంటుంది, 7-8. అవి మంచిగా పాలిస్తే ఎందుకు రాను వ్యవస్థ. మేమండి చిలకలూరుపేట. అంటే మేము గూగుల్లో సెర్చ్ చేసిన ఏరే వాళ్ళు తెలుసుకున్నాం. ఫ్రెండ్ వాళ్ళు అయోధ్యనగర్లో ఫామ్ అవుట్ ఉంటే తెలుసు. సుడి గేదెలు పడ్డలు ఎక్కువ ఫేమస్ అని వచ్చినాం. అంటే అక్కడంటే ఒకటి ఊరు తిరిగి తీసుకోవాలి. ఇక్కడైతే మనకి లంసంగా దొరుకుతుంది అని వచ్చి ఈరోజు ఒక 7 తీసుకున్నాం. 7 అంటే 35 దాకా పడదు ఒకటి. వాళ్ళు 50 దాకా చెప్పారు, బార్గెన్ చేసి తీసుకున్నాం. వాళ్ళు 50 చెప్పారు, మేము 30 నుంచి అడిగినాం. 35 ఫైనల్ అయింది. ఇదే ముర్రా జాతి ఉంటుంది, 2-2.5. కొన్నేమో 1.5. అంటే ఇంకా తర్వాత ఫామ్లో ఇంకా ఈ పెట్టేసిన తర్వాత వర్కర్స్ అవన్నీ సెట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక 7-8 తీసుకున్నాం, ఇంకా మళ్ళీ తీసుకుందామని. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఈ అంటే మాకు ఈ చూడైన దాకా ఉండేసి మళ్ళీ సేలింగ్కి. చూడి అంటే పాడి సిటీల్లోనైతే పాడి తీసుకుంటే మనకు లాభం. మాది కొద్దిగా విలేజ్ కాబట్టి ఇది తీసుకున్నాం. ఇవాళ ఈ చాలు, తర్వాత తీసుకుంటాం. అనుకూలంగానే ఉంది ఇవాళ. అలా ఏం లేదు. అంతే వచ్చినాం. నాది షాపు. ఇద్దరు మా మామయ్య గారు. కాదు మా అల్లుడు. మంచిగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అనుకూలమే బాగానే ఉంది. తీసుకోవచ్చు, మోసాలేండి. ట్రాన్స్పోర్ట్ అంటే ఈ 270 కిలోమీటర్లు ఉంది కదా, 16,000 15,000 బండిని బట్టి ఇస్తాను. చేయించాను.